బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల చోరీ అంశం వెలుగు చూసిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. కాగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. ఈ నేపథ్యంలో చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు తేజస్వి యాదవ్. బీహార్ ఎన్నికలు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. దీంతో చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు తేజస్వి. సీట్ల పంపకం విషయంలో మహాగఠబంధన్లోని మరో ప్రముఖ పార్టీ అయిన కాంగ్రెస్తో ఆర్జేడీకి పొరపచ్చాలొచ్చిన మాట వాస్తవమే. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానానికి కనీసం సమాచారం ఇవ్వకుండా తాము పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్యను తేజస్వి యాదవ్ ప్రకటించారు. అయితే మహాగఠబంధన్ ముఖ్యమంత్రిగా తన పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటిస్తారని తేజస్వి యాదవ్ ఆశలు పెట్టుకున్నారు. అయితే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎన్నికలు ముగిసేంత వరకు కమిట్ కావడానికి ఎందుకో కానీ రాహుల్ సుముఖత వ్యక్తం చేయలేదు. రాహుల్ గాంధీ ఈ వైఖరే రెండు ప్రధాన పార్టీల మధ్య దూరం పెంచింది. అయితే చివరి ఘడియలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీన్లో ఎంటర్ అయి కథ సుఖాంతం చేశారు. అంతిమంగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారయ్యింది. కాగా రాష్ట్రీయ జనతాదళ్ అనగానే ముస్లిం యాదవ్ సామాజిక వర్గాల పార్టీగా బీహార్లో పేరుంది. బీహార్లో యాదవ సామాజిక వర్గం రాజకీయంగా చాలా బలమైనదన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి వ్యూహాత్మకంగా యాదవేతర వెనుకబడిన తరగతులను ఆకర్షించడానికి తేజస్వి యాదవ్ ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా యాదవేతర వెనుకబడిన తరగతుల నేతలకు పెద్ద సంఖ్యలో ఆర్జేడీ టికెట్లు ఇచ్చారు తేజస్వి యాదవ్. అంతేకాదు తేజస్వి యాదవ్కు అనేక ప్లస్ పాయింట్లున్నాయి. మౌలికంగా ఆయన బీహార్ భూమి పుత్రుడు. చాలా కాలం నుంచి ఆయన రాజకీయాలలో కొనసాగుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్కు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పటి నుంచి రాష్ట్రీయ జనతాదళ్లో చక్రం తిప్పుతోంది తేజస్విని. అంతేకాదు ఫేస్ ఆఫ్ ది ఆర్జేడీగా బీహార్ ప్రజల్లో ఆయన పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు పాలనాపరమైన అనుభవం కూడా ఆయనకుంది. తేజస్వి యాదవ్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వీటన్నింటికి తోడు తిమ్మిని బమ్మి చేసే చాణక్యం కూడా తేజస్వికి తెలుసు. ఆచరణలో సాధ్యం కాదని తెలిసినా కూడా ప్రతి కుటుంబానికి ఓ సర్కారు ఉద్యోగమంటూ సంచలన హామీలు ఇవ్వడానికి కూడా తేజస్వి వెనకాడరు. వీటన్నిటికి మించి బీహార్ యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఆర్జేడీ తరపున దాదాపు వారం రోజుల పాటు బీహార్లో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో కూడా నిరుద్యోగ సమస్యపైనే ఆయన దృష్టి పెట్టారు. ఉద్యోగాలు లేక అలమటిస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అంతేకాదు 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని తేజస్వి యాదవ్ ఘాటు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాష్ట్రీయ జనతాదళ్ భావిస్తోంది. 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ పాలన చూసిన బీహార్ ప్రజలకు మొహమెత్తిందని ఆర్జేడీ నాయకులు భావిస్తున్నారు. అంతేకాదు ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ చాణక్యం కూడా పనిచేయదన్న అభిప్రాయానికి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ వర్గాలు వచ్చాయి. ఏదేమైనా తేజస్వి యాదవ్ బొమ్మతో మహాగఠబంధన్ బీహార్ ఎన్నికలకు వెళ్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.